ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఒక్క మాట చెప్తాను విను. నువ్వు నా కూతురువి. నీకోసం కష్టపడటం నాకు బరువు కాదు. నాకే కాదు, ఏ తల్లికి తన బిడ్డల కోసం కష్టపడడం ఇబ్బంది కాదు. అంతేకాదు, ఆ పిల్లలు పడ్డ కష్టాన్ని గుర్తించి ఇంకొక మెట్టు పైకి ఎదిగితే అన్ని రోజులు పడ్డ కష్టాన్ని కూడా మర్చిపోతారు. అంతేగాని అమ్మనిక కష్టపెట్టుకోకూడదు. ఎవరైతే ఏంటి అని ఈ చక్రధర్ చెప్పేది విని బోల్తా పడ్డావో, ఇన్ని రోజులు నీకోసం నేను చేసిన త్యాగాలన్నీ వృధా అయిపోతాయి. థ్యాంక్స్ అమ్మా. తన పరిస్థితి బాలేదంటే నేనెందుకు అతన్ని పెళ్లి చేసుకోవాలి? ప్రతిదానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవాడితో నాకేంటి పెళ్లి? వద్దంటే వద్దంతే. చక్రధర్ రాని, వాళ్ళ అబ్బాయి రాని, నేను మాత్రం పెళ్లి చేసుకోను. థ్యాంక్స్ అమ్మమ్మ. నాకెందుకే థ్యాంక్స్? ఆ చెత్త చక్రధర్కి ఆ అమ్మనిచ్చి పెళ్లి చేయలేదు కదా. చాలే ఆపు. నిరూప్ చేశాడా? కాదు, వాడి బాబు కావచ్చు. అమ్మా, నువ్వే ఫోన్ లిఫ్ట్ చేయి. పాత ఫ్రెండ్ కదా, గట్టిగా వాయించు. ఫోన్ తీసుకొస్తా నాకు. ఇదిగో. హలో హలో అమ్మా, నేను మహేష్ని. అమ్మా నేను మహేష్ని. అమ్మా నేను మహేష్ని. రేపే గృహప్రవేశం. నువ్వు కీర్తి వచ్చేయండి, కార్ పంపిస్తాను. అమ్మా కోపం ఉంటే తర్వాత చూపించండి. రేపు మాత్రం రండమ్మా. కనీసం ఒక అరగంటైనా వచ్చేళ్ళండి. హలో అమ్మా, వినపడుతుందా? పక్కన కీర్తి ఉందా? అమ్మా అమ్మా, టైం సరిగ్గా లేదు ప్రకాష్ గారు. ఆ అసిస్టెంట్ కమిషనర్ ఒక ఆడది. ఈ ఆడవాళ్ళ మైండ్ సెట్టే టిపికల్. చెప్తే వినరు. అవును, చాలా స్ట్రిక్ట్ అంట. ఆవిడ జతకి ఈ శ్రీనివాస్ అల్లుడు సత్యం. ఆ సత్యం నేను చేసే అసత్యాలను శోధిస్తూ నన్ను సాధిస్తున్నాడు. ఆమె ఆటకి వీళ్ళ అల్లుడు నాగస్వరం ఊతున్నాడు. ఆమె ఆపకుండా బొස්සలు కొడుతుంది. శ్రీనివాస్ గారు, మీ అల్లుడిని మీరు కంట్రోల్ చేయొచ్చు కదా. అది ఆయన వల్ల కాదులేండి. సార్, మా అల్లుడు జగమండి, ఆర్గ్యూ చేయలేం. పెళ్లికి ముందు చూడాల్సిందే. లైట్ మైండెడ్ అయి ఉంటే ఇప్పుడు ఎంత బాగుండేది. సార్, అల్లుడిగా నిజాయితీపరుడే కావాలనుకుంటాం. కానీ మా అల్లుడు ఆఫీస్లో కూడా నిజాయితీపరుడే. ఏం చేయను? అలాంటివి అడిగి తెలుసుకునేవి కాదు, చెప్పి మార్చేవి కాదు. అయితే ఏమీ చేయలేమంటారు? ఆ దేవిక నా మీద కేసు వేయడానికి నా నీళ్లా తిరుగుతుంది. ఈ పరిస్థితుల నుంచి బయటపడడానికి ఆ చార్టర్డ్ అకౌంటెంట్ భాస్కర్ ఒక సలహా ఇచ్చాడు. మరైతే పాటించండి. అది నర్సింగ్ హోమ్ కడుతున్నారు కదా, దానికి శాంక్షన్ అయింది 200 గజాలే. కట్టింది అటు ఇటుగా 400 నుంచి 500 గజాలు. దాన్ని రెగ్యులరైజ్ చేయించాలని చెప్పారు. అంతేనా? రివైజ్ ప్లాన్ సబ్మిట్ చేయండి. నేను ఇన్స్పెక్ట్ చేసినట్టుగా ఇచ్చి సంతకం పెట్టేస్తాను. అయితే ఒక మాట చెప్పండి సార్. ఏంటో? శ్రీనివాస్, ఏం లేదు, ఇంకా 400 గజాలకి ప్లాన్ శాంక్షన్ కావాలి. ఇప్పుడు 100 గజాల్లో బిల్డింగ్ కట్టాం. ఇక 400 గజాల బిల్డింగు రేపటి నుంచి స్టార్ట్ చేసి ఇంకో 6 నెలల్లో కంప్లీట్ అవుతుంది అన్నట్టు డాక్యుమెంట్స్ కావాలి.
ఎక్కువగా ఆలోచించకండి. రేపు మేం భక్తుల్లో మీ ఆఫీస్కి వస్తాం. మీరు దేవుళ్ళ ఆఫీసులో కూర్చునుంటారు. శ్రీనివాస్ కూడా అక్కడే ఉంటారు. ఆయన చేత్తో ఒక అర్జీ రాయించి ఇస్తాను. ఏమని సార్? ఊర్లో ఉన్న జనాలందరికీ నేను కట్టబోయే నర్సింగ్ హోమ్ ఉపయోగపడాలి కాబట్టి ఇన్ని రోజులు 200 గజాల్లో కట్టిన నర్సింగ్ హోమ్ 500 గజాల వరకు విస్తరించేందుకు ప్లాన్ కావాలి. దాన్ని మీరు అప్రూవల్ చేస్తే చాలు. మాకెంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు చేస్తుంది ప్రజాసేవం చేసేయండి. నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు 500 గజాలంటే ఇంచుమించుగా 8 కోట్లు అవుతుంది. కానీ లెక్కల్లో ఉంది 2 కోట్లు మాత్రమే. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చి బిల్డింగ్ దగ్గర కూర్చుంటే అకౌంట్స్లో 2 కోట్లని చూపించారు. కానీ బిల్డింగ్ వాల్యూ చూస్తే 8 కోట్ల వరకు ఉందని, మిగతా అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతారు. ఏం చెప్పను? లెక్కల్లో లేదని నేలను నాకేస్తుంది. 6 కోట్లు 6 కోట్లు ప్రకాష్. దానికి ట్యాక్సు, ఇంట్రెస్టు, పైగా పెనాల్టీ అంటే ఆ బిల్డింగ్ పై ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ మీద పడ్డట్టు అవుతుంది నా పరిస్థితి. అయితే ఇప్పుడు కట్టిన బిల్డింగ్ ఉంది 200 గజాల్లో మాత్రమే అని డాక్యుమెంట్ కావాలి. అలాగే కొత్తగా ఎక్స్టెన్షన్ చేయడానికి అప్రూవల్ కావాలి. అవును. అలా చేయలేనండి. చేస్తే దొరికిపోతాను. నా జాబ్ పోతుంది. నేనున్నాను కదా ప్రకాష్. కాదనడం లేదు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతో వ్యవహారం. వాళ్ళు డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈజీగా దొరికిపోతాం. ప్రాబ్లం అవుతుంది. ఏంటి శ్రీనివాస్ ఇది? అయితే ఇప్పుడు అవదంటారా? కష్టమవుతుందనుకుంటా. డబ్బులు ఎక్కువ ఇస్తానయ్యా. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని 6 నెలలు అక్కడికి రానివ్వకుండా మేనేజ్ చేస్తా. కష్టం. చాలా రిస్క్. కుదరదంటారా? అదే ఆఖరి మాట. లేదండి, మీరు కట్టే బిల్డింగ్ వైపు చూడొద్దు, కళ్ళు మూసుకుని ఉండండి అంటే చూసి చూడనట్టుంటాను. కానీ దొంగ డాక్యుమెంట్స్ వద్దు, జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే మీరు మీ కూర్చొని వదిలేయండి.